మనిషి నీళ్లు లేకపోతే కొన్ని దినాలైనా బ్రతకగలుగుతాడేమో, మనిషి ఆహారం లేకపోయినా కొన్ని దినాలు బ్రతకగలుగుతాడేమో, కానీ మనిషి యొక్క జీవితంలో హోప్, నిరీక్షణను ఎప్పుడైతే కోల్పోతాడో తన జీవితం మీద తనకి విరక్తి కలుగుతుంది. అందుకనే కీర్తనాకారుడైన దావీదు అంటున్నాడు కదా, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఈ అంత్య దినాల్లో చివరి రోజుల్లో మనుషులు కృంగిపోతూ ఉంటారు. వారికి ఎదురవుతున్న పరిస్థితులను బట్టి, వారి జీవితాల్లో కలుగుతున్న శ్రమలను బట్టి కృంగిపోతూ ఉంటారు, నలిగిపోతూ ఉంటారు. కొన్నిసార్లు తమ జీవితం మీద తమకు విరక్తి కలిగి తమ జీవితాన్ని ముగించేయాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ కీర్తనాకారుడు అంటున్నాడు కదా, నీవెందుకు అలా తొందరపడుచున్నావు, నా ప్రాణమా నీవెందుకు కృంగిపోతున్నావు? నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు, నువ్వు తొందరపడాల్సిన పని లేదు. ఎందుకంటే నీవు దేవుని యందు నిరీక్షణ ఉంచావు. ఎవరైతే రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో, నిరీక్షణ ఉంచుతారో, వారు దేనికి కూడా భయపడరు, కదల్చబడరు.